కాలంలో ఓన్లీ డ్రగ్స్ అదేవిధంగా సైబర్ క్రైమ్ ఈ యొక్క రెండు కార్యక్రమాలు రెండింటి వల్ల సమాజం అంతా కూడా ప్రజెంట్ ఇబ్బంది పడుతుంది. దాని మీద అవగాహన పార్టీ వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ ఆపండి, వెహికల్స్ వాళ్ళకు కూడా కన్విన్స్ చేసి ఉంచండి. కన్విన్స్ ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఇంకో రూట్ లో డైవర్ట్ చేయండి. ట్రాఫిక్ అంతా స్టాప్ చేయండి. సుమన్ టీమ్ అదేవిధంగా రవీందర్ ఇటుపక్క మీరంతా ట్రాఫిక్ స్టాప్ చేయండి. ట్రాఫిక్ అంతా స్టాప్ చేయండి. నిమిషాలు అందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించగలరని పోలీస్ శాఖ తరఫున మనవి. బీసీ శేఖర్ కొంత పబ్లిక్ అందరినీ పంపించండి. అదేవిధంగా ఇటుపక్క పబ్లిక్ ఉన్న వాళ్ళు కూడా హోటల్స్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా నియర్ బై ఉన్న వాళ్ళందరూ రండి. అంటే ఈ కార్యక్రమం అనేది మీ అందరి కోసం పోలీస్ శాఖ ఏర్పాటు చేసి మరియు కార్యక్రమాలు పాల్గొంటున్న అందరికీ చౌరస్తాలో ఎలుగెత్తునివ్వబడ్డ మీ దిశానిర్దేశాలు, అందరి భద్రత కోసం 3 రంగులు నిలబడ్డ సంకేతాలు, మీ ఓపికను ఒడిసిపట్టే సహన సంతకాన్ని నేను కొన్ని పోలీసులు. ఈ యొక్క అవగాహన కార్యక్రమం ముందు మీకు అవగాహన కలిగిన తర్వాతనే వేరే వారికి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందు అవగాహన చేసుకున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎక్కువ శాతం అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఇంట్లో మన తమ్మునికి, అన్నకు, తండ్రికి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. 2 విషయాలు ఇప్పుడు సమాజంలో మన యువతకి పూర్తిగా పట్టి పీడిస్తున్న 2 విషయాలు. ఒకటేమో డ్రగ్స్. మన పల్లెటూరుకు వచ్చేసరికి గంజాయి నుంచి స్టార్ట్ అవుతుంది, సిగరెట్ నుంచి స్టార్ట్ అవుతుంది గంజాయి. హైదరాబాద్ లెవెల్లో కార్పొరేట్ సిటీస్ పోతే డ్రగ్స్ వేరు వేరు రూపాల్లో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మన రూరల్ ప్రాంతంలో గంజాయి అనేది చాలా సాధారణంగా పల్లెటూరులో కూడా అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలం. సో దాని మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది. రెండవది రోడ్ యాక్సిడెంట్స్. ఈ 2 కార్యక్రమాల మీదనే మీరు అద్భుతంగా కార్యక్రమం చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దాని మీద పూర్తి అవగాహన మీకు ఉంది కాబట్టి మీరు సమాజానికి అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ యాక్సిడెంట్స్ వలన అమూల్యమైన ప్రాణాలు, ఇంట్లో ఒక కుటుంబం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది ఒక యాక్సిడెంట్ వల్ల. ఒక యాక్సిడెంట్ వల్ల హెల్మెట్ ధరించడం వల్ల మానవ తప్పిదం. మనము దాన్ని ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ మన యొక్క నెగ్లిజెన్స్ ద్వారా, మన యొక్క అవగాహన రాహిత్యం వలన హెల్మెట్ ధరించకపోవడం, కార్ అయితే సీట్ బెల్ట్ ధరించకపోవడం,